హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మా అమ్మోళ్ళింట్లో నా డే రొటీన్ అనేది ఎలాగుంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా నాన్న పొద్దున్నకి స్నానం చేసి దేవునికి దీపం కూడా పెట్టేశారు. మేము హల్దియాలో పడుకొని లేచినట్టే ఊర్లో కూడాను 6:30, 7కి అలా లేస్తాము. ఊర్లో 6:30, 7కి లేస్తే చాలా లేట్‌గా లెగిసినట్టు. ఇంక మేము లెగిసేసరికి మా అమ్మాళ్ళు టీలు అవన్నీ తాగేశారు. మాకెలాగో టీలు అలవాట్లేవు. ఇంక నేను మా పిల్లలు బ్రష్‌లు చేసేసాము. ఊరొస్తే చాలు మా పిల్లలు మా నాన్నతో ఆవులకు వెళ్తా అంటారు. ఇంకా బ్రష్‌లు చేసేసిన తర్వాత మనిషి ఒక కర్ర పట్టుకొని మా నాన్నతో కల్లంలో ఆవులు కట్టడానికని వెళ్ళారు. ఇంతలో నేను ఇల్లవన్నీ తుడిసేశాను. మా పిల్లలు కూడాను ఆవులు కల్లంలో కట్టి వచ్చేశారు. ఇంక ఏ మూల నుంచి తీసిన కర్రలు ఆ మూల పెట్టేయమంటే అక్కడే పెట్టేశారు. ఇంక ఈరోజు అప్పడాలు కూడా చేద్దాం అనుకుంటున్నాము. అందుకే మినపప్పు మా నాన్నకిచ్చి మిల్లాడించుకొని తెమ్మన్నాము. మా నాన్న పిండాడించడానికని వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి జడ కూడా వేసుకున్నాను. ఇలా దువ్విన ప్రతిసారి ఎంతో కొంత జుట్టు అయితే ఊడుతుంది కదా. ఆ ఊడిపోయిన జుట్టు అంతా కూడాను మా అమ్మ పడేయకుండా ఒక డబ్బాలో కలెక్ట్ చేస్తుంది. ఇలా కలెక్ట్ చేసిన జుట్టు అంతా ఎక్కువైతే ఊర్లోకి తెప్పేలలో అవన్నీ అమ్మడానికి వస్తారు. ఈ జుట్టు ఇచ్చి తెప్పేలలో అలాంటివి మా అమ్మ కొంటా ఉంటది. ఇంకా టిఫిన్ల విషయానికి వస్తే మాకు హల్దియాలో టిఫిన్సే అలవాటు. అందుకే ఊరు వచ్చినా కూడాను టిఫిన్సే చేస్తాము. ఆల్రెడీ పల్లి చట్నీ చేస్తాను. ఇప్పుడు దోశలు వేస్తున్నాను. మా అమ్మ వాళ్ళకి మార్నింగ్ టైం టిఫిన్లు తినడం అస్సలు అలవాట్లేదు. వాళ్ళు ఎలాగో పొలం పనులకి ఆటలకి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను మార్నింగ్ టైం పకాలన్నమే తింటారు. మా ఆయనకి మా పిల్లల కోసమని ఈ దోశలు వేస్తున్నాను. నేనైతే పకాలన్నం తింటాను. ఇంకా వేడిగా దోశలు వేసేసిన తర్వాత ఆ దోశలు తీసుకొని వెళ్ళి మా ఆయనకి ఇచ్చేస్తే మా ఆయన దోశలు తింటూ మా పిల్లలకు కూడా కొన్ని దోశలు పెట్టేశారు. అక్కడ ఉండేటప్పుడు పొద్దున పూట మా పిల్లలకి పాలు తాగడం బాగా అలవాటు. ఇప్పుడు ఊరు వచ్చాము, అందుకు తోడు మా అమ్మల ఇంట్లో ఆవులు కూడా ఉన్నాయి, ఫుల్గా పాలు ఇస్తున్నాయి. అందుకోసమనే మా అమ్మ అయితే అంత మంచి పాలు అక్కడ దొరుకుతాయో దొరకవో పిల్లలకి ఫుల్గా పాలు పట్టాయంటే ఇద్దరికి పాలు పట్టేశాను. ఇంకా నాకు కూడా ఫుల్ ఆకలేస్తుంది. అక్కడ ఉండేటప్పుడు ఎలాగో మార్నింగ్ టైము టిఫిన్లు ఫ్రూట్స్ అవే తింటాను. కనీసం ఊరు వచ్చినప్పుడైనా సరే కడుపు నింపుగా పకాలన్నం తినేద్దామని నేనైతే పకాలన్నం వేసుకున్నాను. దీన్నే గింజన్నము చద్దన్నం అని కూడా అంటారు. ఇందులో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో లేదు, అందుకే నేను వేసుకోలేదు. వంకాయ బంగాళదుంప కూరతో తినేశాను. మేము వారం రోజులు సెలవులకని వచ్చాము. ఈ వారం రోజుల్లో ఊర్లో బాగా ఫుడ్ తిని 3-4 కేజీలు వెయిట్ పెరిగిపోతానో ఏమో మరి చూడాలి. ఇంకా పకాలన్నం తినేసిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే అప్పడాలు చేస్తాం కదా, అప్పడాలు చేసేసరికి లేట్ అవుద్దో ఏమో అనేసి ముందే వంట చేసేసాను. కిందేమో బెండకాయ ఫ్రై చేశాను, మీదేమో నేను పప్పుచారు పెట్టాను. కిందది గోబర్ గ్యాస్ స్టవ్. మా అమ్మ డైలీ పేడ కలుపుతుంది. ఇంక నెక్స్ట్ డే పొద్దున్నకి గ్యాస్ అనేది వస్తుంది. మేమందరము వెళ్తే వంట ఎక్కువ కాబట్టి వంట మొత్తం అవ్వదు. మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉండేటప్పుడు వారి వంట మొత్తం కూడాను కిందే అయిపోతుంది. వీటిని సేమ్ మిరపకాయలు అని అంటారు. అప్పడాలు చేసేటప్పుడు ఈ కారమే వేస్తాము. మా అమ్మ ఆల్రెడీ ఆ సేమ్ మిరపకాయలని లైట్ గా ఫ్రై చేసి మిక్సీ పట్టి పౌడర్ చేసేసింది. మా నాన్న కూడాను అప్పడాల పిండి ఆడించుకొని తీసుకొచ్చేసారు. మా నాన్నకి షుగరు బీపీ అలాంటివి ఏమీ లేవు, కానీ ఇప్పుడు మా నాన్నకి షుగర్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అందుకు అగారో వాళ్ళ గ్లూకోమీటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో 50 పీసెస్ ల్యాన్సెక్స్ అండ్ 50 పీసెస్ స్ట్రిప్స్ అనే వస్తాయి. ఫస్ట్ కిట్ లోనే ఇవి ఫ్రీగా వస్తాయి, మళ్ళీ ఇవి సపరేట్ గా దొరుకుతాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ గా గ్లూకోమీటర్ కూడా వస్తుంది. ఈ గ్లూకోమీటర్ లో వేసుకున్న బ్యాటరీ కూడాను ఈ కిట్ లోనే వచ్చింది. నెక్స్ట్ ఇది ల్యాన్సింగ్ డివైస్. ఇది పెన్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసి బ్లూ కలర్ లో ఉన్న ల్యాన్సెక్ నీడిల్ ని ఇందులో పెట్టొచ్చు. ఈ కిట్ లో 50 పీసెస్ ల్యాన్సెక్స్ అండ్ 50 పీసెస్ స్ట్రిప్స్ అనే వస్తాయి. తక్కువ బ్లడ్ తోనే టెస్ట్ చేసుకోవచ్చు. దీని టెస్టింగ్ టైం కూడా 5 సెకండ్సే. ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీ కూడా ఉంది. 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇప్పుడు షుగర్ టెస్ట్ మా నాన్నకి చేస్తాను. ల్యాన్సింగ్ డివైస్ లో ల్యాన్సెక్ ని పెట్టొచ్చు. దానికి నీడిల్ ఉంటుంది. ఇంకా క్యాప్ పెట్టి టర్న్ చేయంగానే క్లిక్ అనే సౌండ్ వస్తుంది. అప్పుడు అది ఫిట్ అయినట్టు. ఇందులో 9 ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. మన స్కిన్ థిక్నెస్ ని బట్టి మనకు కావాల్సిన ప్రెజర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవడమే. ప్రెజర్ పాయింట్ ని సెలెక్ట్ చేశాక డివైస్ క్యాప్ ని పుల్ చేస్తే ఆరెంజ్ బటన్ పైకి వస్తుంది. గ్లూకోమీటర్ లో టైమ్ అండ్ డేట్ ని సెట్ చేసుకోవచ్చు. దానికోసమని 2 బటన్లు ఒకేసారి ప్రెస్ చేయాలి. తర్వాత ఎం బటన్ ప్రెస్ చేస్తూ డేట్ అండ్ టైం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టెస్ట్ చేసుకోవడానికని ఎం బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసుకొని స్ట్రిప్ పెట్టుకోవడమే. ఇందులో స్ట్రిప్ పెట్టంగానే మనం ఏ బాక్స్ నుండి అయితే స్ట్రిప్ తీసామో ఆ బాక్స్ పైన ఉన్న కోడ్ మనకి గ్లూకోమీటర్ లో కనిపిస్తుంది. స్ట్రిప్స్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత 90 డేస్ లో యూజ్ చేసేయాలి, లేదంటే ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి. ల్యాన్సింగ్ డివైస్ కి ఆరెంజ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది. అది మనం ప్రెస్ చేయగానే మన స్కిన్ లోకి నీడిల్ అనేది గుచ్చుతుంది. గ్లూకోమీటర్ కి పెట్టిన స్ట్రిప్ ని బ్లడ్ మీద పెడితే 5 సెకండ్స్ లోనే మనకి షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నది ఏంటనేది తెలిసిపోతుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత నీడిల్ అండ్ స్ట్రిప్ ని తీసి పడేయడమే. ఇందులో 180 మెమరీస్ వరకు ఉంటాయి. హిస్టరీ ట్రాక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా అప్పడాలు చేయడానికి లేట్ అయిపోతుందని అప్పడాలు చేయడానికి కావాల్సినవన్నీ కూడాను మేడ మీదకి తీసుకుని వెళ్ళిపోయాము. ఊరొచ్చిన ప్రతిసారి ఏం తీసుకుని వెళ్ళినా వెళ్ళకపోయినా మినపప్పడాలు మాత్రము ఖచ్చితంగా తీసుకుని వెళ్తాము. మా అమ్మకి కుదిరితే ఇంట్లోనే చేస్తుంది ఎక్కువగా. ఒకవేళ మా అమ్మకి కుదరకపోతే మార్కెట్ లో కొనేసైనా సరే తీసుకుని వెళ్తాము. మా నాన్న మిల్లాడించి తీసుకొచ్చిన మినప్పిండిలో సేమ్ మిరపకాయ
లైట్ గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న సేమ్ మిరపకాయల కారం పొడి వేసుకున్నాము. అందులోనే వంట సోడా అలాగే ఇంగువ కూడా వేసుకున్నాము. ఇప్పుడు వేసిన వాటిలో ఏవి ఎక్కువ తక్కువ అయినా సరే అప్పడాల టేస్ట్ మొత్తము మారిపోతాయి. 2 అడ్డల మినపప్పుకి ఏది ఎంత వేయాలి ఏంటి అనేది ఇలాగా స్పూన్లో కొలిసి వేశారు. ఇంకా మా నాన్న చేతులకు ఫుల్ గా ఆయిల్ రాసుకొని ఇంకా కలపడం స్టార్ట్ చేశారు. నార్మల్ కారం పొడి కంటే సేమ్ మిరపకాయల కారం పొడి అనేది చాలా ఘాటుగా ఉంటుంది. అందుకోసమనే ఎక్కువైపోతుందేమో అని కొంచెం సైడ్ కి తీసి పెట్టేశాము. ఇంకా పిండిలో కలిపి చూసేసరికి ఎక్కువేం అవదు, అది కూడా వేసేయమంటే వేసేసాను. 2 అడ్డల మినపప్పుకి అరుసాల్డ్ ఉప్పు అంట. ఆ ఉప్పు కూడా డైరెక్ట్ గా వేయకుండా వాటర్ లో మిక్స్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకున్నాము. ఆటలతో పాటు కొంచెం మంచి నీళ్ళు కూడా వేసుకొని మా నాన్న ఇలా ముద్దలా కలిపేశారు. ఇలా ముద్దలా కలుపుతున్నప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో అని చూసి సరిపోకపోతే కొన్ని ఉప్పు నీళ్ళు కూడా ఇప్పుడే వేసుకొని బాగా ఇలా కలిపి ముద్దలా చేసేసారు. ఇంకా ఇలా ముద్దలా చేసిన తర్వాత అసలు అది ఇప్పుడే ఉందనమాట. ఇంక ఈ ముద్ద అనేది పేడించాలి. మా నాన్నకి ఏదైనా పని ఉండి పనికి వెళ్ళిపోయి ఇంట్లో లేకపోతే మా అమ్మే అప్పడాల ముద్ద కలిపి పేడిస్తుంది. ఇప్పుడు మా నాన్న ఉన్నారు కాబట్టి మా నాన్నతో ఈ అప్పడాల ముద్ద పేడించేస్తుంది మా అమ్మ. ఇలా మొత్తము ముద్దలా కలిపిన తర్వాత చేతికి సరిపడేటట్టు చిన్న చిన్న వాయిల్లా తీసుకొని ఇంకా పేడించడం స్టార్ట్ చేశారు మా నాన్న. ఈ లోపల నేను ఆ ముద్దలు వేసుకోవడానికని నువ్వులు ఒక ప్లేట్ లో వేసుకున్నాను. అప్పడాల ముద్ద ఇప్పుడు లైట్ కలర్ లో ఉంది కదా, బాగా పేడిస్తే వైట్ కలర్ లోకి వస్తుంది. తాత ఎలా పెడుతున్నాం? తాత ఎలా పెడుతుంది? ఇలాగా ఇలాగా అప్పడాల ముద్ద పేడించడం అంటే మా పిల్లలు నేను చేతులు తిప్పినంత ఈజీ ఏమీ కాదు. ఆ తర్వాత కారంకి చేతుల మంట మామూలుగా ఉండదు. ఒక్కొక్క వాయ పేడించేసి ఇచ్చేస్తే అన్ని సమానంగా చిన్న చిన్న ముద్దలు చుట్టుకొని ఇలాగా నువ్వుల్లో పొరుపుకొని ఒక పేపర్ మీద అయితే వేసుకున్నాను. ఈ ముద్దల్ని వెంటనే మనం అప్పడాల్లా చేసుకోవచ్చు, కానీ ఇలా కాసేపు గాలి బారితే చక్కగా వస్తాయి అప్పడాలని మేమైతే ఇలాగ పేపర్ మీద వేసేసి కాసేపు వదిలేసాము. అప్పడాలు చేయడము ఒక్కరి వల్లే అవదు, అందుకోసమనే మా అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పిలిచింది. మేము అప్పడాలు చేసినంత సేపు కూడా మా పిల్లలు ఆ మేడ మీదనే ఆడుకున్నారు. అప్పడాల ముద్దలన్నీ చేయడం అయిపోయిన తర్వాత ముందు చేసిన ముద్దలు ముందుగా పామేశాము, వెనుక చేసిన ముద్దలు వెనుకగా చేసాము. మా దగ్గర ఉన్న కర్రాపేట సరిపోకపోతే మా పక్కన ఉన్న మా కమలావదనకి వెళ్ళి కర్రాపేట అడిగి తీసుకొచ్చి నేను కూడా అప్పడాలు చేశాను. ఇలాంటి కొన్ని విషయాల్లో మాత్రము సిటీలో కంటే పల్లెటూరులోనే బాగుంటుంది. ఇలాగ చక్కగా ఎవరైనా అప్పడాలు చేసినప్పుడు కానీ లేదంటే ఏమైనా వండినప్పుడు కానీ ఇలాగ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ పిలుస్తూ అందరూ చక్కగా ముచ్చట్లు పెట్టుకొని భలేగా మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. అసలు కష్టం అనిపించదు. అందరము అప్పడాలు పామినోళ్ళమే అయిపోయాము. అందరము అప్పడాలు చేసి చేసి ఒక పెద్ద దొంత అయిపోయి అవి కనుక ఎండేయకపోతే కిందున్న అప్పడాలు అంటుకుపోతాయి. అందుకోసమనే నాకు ఎండేసేయమంటే నేను ఎండేసాను. పచ్చి అప్పడాలు కాబట్టి ఎండేసేటప్పుడు కన్నాలేమి పడకుండా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఎండేయాలి. అప్పడాల ముద్ద కారం కారంగా నువ్వులతో చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు అయితే ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు చేసినా సరే ఒక 2-3 అప్పడాల ముద్దల వరకు తినేసేదాన్ని. 133 అప్పడాలు అయ్యాయి 2 అడ్ల మినపప్పు. ఈ అప్పడాల పిండితో అట్లు పోసినా సరే కారం కారంగా చాలా బాగుంటాయి. ఇంకా అప్పడాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత అప్పడాలు చేయడానికని మీదకి తీసుకుని వెళ్ళిన వస్తువులన్నీ కిందకి తీసుకుని వచ్చి అవన్నీ తోమాను. ఇక్కడే బాగు చక్కగా పీట మీద కూర్చొని నచ్చినంతసేపు గిన్నెలు దమ్ముకోవచ్చు. అక్కడైతే నిల్చొని రావాలి కాలు తీయదు. నాకు పప్పుచారు మరిగింది, అప్పడాలు చేయడానికి లేట్ అయిపోతుంది అని వేసుకుని మీదకి వెళ్ళిపోయాము. ఇప్పుడు పప్పుచారు తాలింపు పెట్టాలి. మేము అప్పడాలన్నీ చేసేసరికి చాలా ఎక్కువ టైం పట్టింది. అప్పుడు పప్పుచారు చల్లగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి గ్యాస్ ముట్టించేసి పప్పుచారు ఒక్క తెరిలిన తర్వాత తాలింపు పెట్టేశాను. అమ్మయ్య వంట అంతా అయిపోయింది. ఇంకా మా పిల్లలకి స్నానాలు చేయించేసి ఉతకాల్సిన కొన్ని బట్టలు ఉన్నాయి, ఉతికేస్తాను అనుకున్నప్పటికీ చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా అమ్మ ఒక చేప నేను ఒక చేపతో అప్పడాలు చుట్టేసి కిందకి తీసుకుని వచ్చేసాము. మా పిల్లలకి స్నానాలు చేయించేశాను. వీళ్ళు చక్కగా ఇంట్లో టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు. అప్పడాలు ఆరేసి కాసేపు అయిందో లేదో చిన్న చినుకులు పడ్డాయి. అన్ని తీసి ఇంట్లో వేసినాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం మెరుగొస్తుంది, మళ్ళీ మేడ మీద వేస్తాము. చినుకులు పడ్డాయని అప్పడాలన్నీ కిందేసాము. మళ్ళీ ఇప్పుడు కాస్త మెరుగెక్కింది, అందుకే మళ్ళీ ఇంట్లో ఆరేసిన అప్పడాలన్నీ తీసుకుని వెళ్ళి మేడ మీద వేసాము. మేము ఎలాగలేదన్నా సంవత్సరానికి 4-5 సార్లన్నా అప్పడాలు చేస్తాము. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను అప్పడాలు ఆరేసిన తర్వాత ఆరిపోయిన తర్వాతే కిందకి తీసుకుని వెళ్ళాం, కానీ ఇలాగ వర్షానికి అనేసి కిందకి మీదకి ఇన్నిసార్లు తిప్పలేదు. ఇలా జరగడము ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ అప్పడాలన్నీ చేపల మీద ఒక్కొక్కటి విడదీసి అన్ని వేసాము. ఈసారి చినుకులు పడితే కిందకి తీసుకుని వెళ్ళి మరి మీదకైతే తీసుకురాకూడదని మా అమ్మ నేను ఫిక్స్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఈవెంట్ కి వెళ్ళాము, అప్పుడు ఇచ్చారు ఈ యూట్యూబ్ క్యాప్లు. ఈ ఇయర్ కూడా అయింది కానీ మేము వెళ్ళలేకపోయాము. మళ్ళీ ఎండక్కిందని మీద వేసినాం, మళ్ళీ ఏటో మబ్బేసింది. వీళ్ళకి ఫస్ట్ టైం అనమాట వర్షం పడ్డము, అప్పడాలు తీయడము వేయడము. మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం. మధ్యలో
వర్షం పడితే మీదకెళ్ళి తీసేయాలి. మళ్ళీ అక్కడొకటి చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయి. ఈసారి తీసుకొని వచ్చి ఫ్యాన్ కింద వేసేసాము. ఈసారి నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు అప్పడాలు తీయడానికి. అప్పడాలు ఎండలేదు కానీ అప్పడంకి రెడీ అయిపోయినాము. వేపేస్తాను కొన్ని అప్పడాలు. ఎలాగో పప్పు చారు వండాను. చిన్న అప్పడం తింటావా? అప్పడం తింటావా? అప్పడం తింటాను. గొప్ప ఇష్టం మా పిల్లలకి అప్పడాలంటే. ఇంకేపేస్తాను అప్పడాలు. బాగా ఎండిన అప్పడాలు కాకుండా ఇలా పచ్చి అప్పడాలు కూడాను వేస్తే బాగా ఏగుతాయంట. టేస్ట్ కూడా బాగుంటుందంట మా అమ్మ చెప్పింది. కానీ ఇలాంటి పచ్చి అప్పడాలు అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫస్ట్ అన్నం, పప్పుచారు, బెండకాయ ఫ్రై, అప్పడాలతో మా పిల్లలకు ఫస్ట్ తినిపించేశాను. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరికి తినిపిస్తావు? వాళ్ళ చేతులతో వాళ్ళకి ఎప్పుడు తినడం వస్తుంది, వదిలే అంటుంది. నా దుక్కు చూసి మా అమ్మ ఇసిగిపోతుంది. తర్వాత నేను కూడా తినేశాను. మా నాన్నకు కూడా మా అమ్మ వడ్డించేసింది. మా అమ్మ చెప్పినట్టు పచ్చప్పడాలు కూడాను టేస్ట్ చాలా బాగుంది. అప్పడము పప్పుచారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా నేను మా నాన్న తింటున్నాము. మధ్యలో మా ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారు. అల్లుడికి కూడా మా అమ్మే వడ్డించింది. మేమందరము తిన్న తర్వాత మిగిలింది తగిలింది ఫైనల్ గా మా అమ్మ కూడా తినేసింది. ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి కూర్చొని సాయంత్రంకి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాము. మా పిల్లలు ఆ చినుకుల్లోకి వెళ్ళి ఆడతామంటున్నారు. పల్లెటూరి వాతావరణంలో వర్షం పడితే చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా అందరము తినేసి ఎక్కడోళ్ళం అక్కడ పడుకుపోయాము. ఈవినింగ్ పడుకొని లేసిన తర్వాత మా అమ్మ సుప్పండ్లు చేసింది, అవి తిన్నాము. బాగున్నాయమ్మా సుప్పండ్లు. వర్షం పడింది, మా ఆయన చికెన్ తీసుకుని వచ్చారు. నేనైతే చపాతీ ముద్ద కలిసేసాను ఆల్రెడీ. ఇంక ఈరోజు నైట్ కి చపాతీలు చికెన్ కూడా. మా పిల్లలకి చదివించడానికి రాయడానికి బుక్స్ కూడా మేమేం తీసుకొని రాలేదు. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండినా చికెన్ కి తాలింపు పెట్టే వండుతాను. మా అమ్మ ఈసారి అలా కాకుండా చికెన్ లో అన్ని కలిపి పెట్టేయమంది. చికెన్ ని బాగా కడిగి కూరకు సరిపడా నువ్వుల నూనె వేసుకున్నాను. మా అమ్మలు ఎక్కువగా వంటకి నువ్వుల నూనె వాడతారు. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసేసి ఒక సిటం బాగా కలుపుకున్నాను. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసి వాటర్ అంతా దిగినంత వరకు బాగా కలుపుకున్నాను. మా అమ్మ చికెన్ కూరకి అప్పుడప్పుడు తాలింపు పెడుతుంది. ఎక్కువగా ఈ స్టైల్లోనే వండుతుంది. ఈ స్టైల్లో కూడాను చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మా కోసమని మా అమ్మ మా బాపకి నాటుకోడి బెత్తయించమని చెప్పిందంట. కానీ నాటుకోడి ఎక్కడా దొరకలేదు. అందుకోసమనే బ్రాయిలర్ చికెనే తీసుకొని వచ్చి వండుకున్నాము. మా అమ్మ ఎప్పుడు చికెన్ వండినా సరే చికెన్ కూరలో టమాటాలు ఏమి వేయనివ్వదు. మా అమ్మ కూడా ఎప్పుడు వేయదు. ఇలాగ చికెన్ లో వాటర్ అంతా రిలీజ్ అయ్యేసరికి ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి. ఇది మా అమ్మల ఇంట్లో ఉన్న కొండల బీరువా అనమాట. మేమైతే కొండల బీరువా అంటాము. మరి మీలో ఎంతమంది ఇళ్లలో ఇలాంటి కొండల బీరువాలు ఇంకా ఉన్నాయో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే ఈవినింగ్ ఆరుదంబలు చేయమంటే చేసింది. అదే ఇంక వేడివేడిగా ఆవిరి వెళ్తుంది. నాకు తినాలనిపించి ఒక కప్పులో వేసుకొని తినేశాను. మా పిల్లలకు పెడితే మా పెద్దోడు ఒకసారి అందుకున్నాడు కానీ మా చిన్నోడు అసలు తిన్ననేసాడు. మా పెద్దోడు తిన్నాడు కానీ అది కూడా బాగాలేదని చెప్పేస్తున్నాడు. ఇంక నేనైతే తినేశాను. బయట ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. కింద గోబర్ గ్యాస్ స్టవ్ మీద మా అమ్మ పాలు మరగబెడుతుంది. నేనేమో సిలిండర్ గ్యాస్ స్టవ్ మీద చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ లో వాటర్ అంతా ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయి చికెన్ కూడాను కాస్త ఉడికిపోయింది. ఇంకా చికెన్ కూర ఉడకడానికని తగినన్ని వాటర్ కూడా వేసుకున్నాను. చికెన్లో వాటర్ వేసి మూత పెట్టేశాను. చికెన్ ఉడుకుతుంది. ఈ లోపల మా ఆయనకి ఆరుదంబలు తీసుకుని వెళ్ళిచ్చాను. మా ఆయన ఈ టేస్ట్తో ఉండేది ఏదో తిన్నారంట, కానీ ఆరుదంబలు అనే పేరు గుర్తులేదంట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది తిన్నాను. టేస్ట్ చాలా బాగుందని మా ఆయన చెప్పారు. ఇంకా నైట్ డిన్నర్లోకి అనేసి ఆల్రెడీ చికెన్ కర్రీ స్టవ్ మీద పెట్టాను, ఉడుకుతుంది. ఈ లోపల నేను రోటీలు చేశాను. మీద గ్యాస్ స్టవ్ నుంచి కింద గ్యాస్ స్టవ్ మార్చేసాము. గోబర్ గ్యాస్ అనమాట. కొంచెం ముందు ఆల్రెడీ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా కిందకి మార్చేసాను. చికెన్ కూరలో వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు కారం కూడా కొంచెం వేసుకున్నాను. ఇది ఆడించిన కారం కాబట్టి కొంచెం కలర్ తక్కువే ఉంటది. సంవత్సరం పొడుగు ఉంటది కాబట్టి. తర్వాత చికెన్ కర్రీలో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కాసేపు కలిపి కొంచెం గ్రేవీగానే దించాను. ఎందుకంటే రోటీలతో తింటాం కాబట్టి. కింద గోబర్ స్టవ్ మీద అన్నం ఉడికింది, అలాగే పాలు కూడా మరిగాయి. ఇంకా గ్యాస్ ఉండేసరికి ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో మీద నుండే చికెన్ మధ్యలో తీసుకుని వచ్చి కింద పెట్టాను. ఇంకా గ్యాస్ ఉంది, అందుకే రోటీలు కూడా కిందే కాల్చుకున్నాను. సగం రోటీలు కాల్చేసరికి ఇంకా గ్యాస్ అయిపోయింది. ఇంకా మీద గ్యాస్ మీద మిగిలినవన్నీ కూడాను కాల్చేశాను. చికెన్ కర్రీ రోటీ అన్నప్పటి నుండి మా పిల్లలు కదా కాలు కాలని
పిల్లిలాగా ఎక్కడెక్కడే తిరుగుతున్నారు, ఎప్పటికైపోద్దా తినేద్దామా అని. రోటీలన్నీ చేయడం అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ రోటీలు ఫస్ట్ మా పిల్లలకే తినిపించేశాను. మా పిల్లలకి చారన్నము పప్పన్నం అయితే గొంతుకులు దిగవు, కానీ ఇలాంటివి అయితే కొంచెం త్వరగానే గొంతుకులు దిగిపోతాయి. ఇంకా మా పిల్లలకి తినిపించేశాను. ఇంతలో మా నాన్న ఆవులు తోలుకొని వచ్చారు. ఇంకా మా నాన్నకు కూడాను రోటీలు చికెన్ కర్రీ వేసి ఇచ్చేసాను. 7:30 అయిందంటే చాలు ఈటీవీలో రంగుల రత్నం అనే సీరియల్ మా అమ్మాళ్ళు మిస్ అవ్వకుండా చూస్తారు. ఇంకా ఈ సీరియల్ కు ముందు మనసు మమత అనే సీరియల్ వచ్చేది, కొన్ని సంవత్సరాలుగా చూసారు ఆ సీరియల్. అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయిందంట. మా నాన్నకి నచ్చిన సీరియల్ చూసుకుంటూ మా నాన్న కూడాను రోటీ చికెన్ తినేశారు. మా పిల్లలకు తినిపించిన తర్వాత నేను కూడా తినేశాను, మా ఆయన కూడా తినేశారు. తర్వాత మా అమ్మకు కూడా లేట్ అయిపోతుంది తినేయమని చెప్పాను, మా అమ్మ కూడా తినేసింది. రోటీ చికెన్ తిన్న తర్వాత కాసేపు ఆడుకున్నారు. తర్వాత మా పిల్లలకి కొంచెం అన్నం పెట్టేశాను. డైలీ నైట్ ఏం తిన్నా సరే అన్నం మాత్రం కొంచెం తినడం బాగా అలవాటు చేసేసాను. మా నాన్నకి ఎక్కువగా పాత పాటలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటేనే బాగా ఇష్టము, అవే ఎక్కువగా చూస్తారు. ఇదేదో టీవీలో భాగవతం వస్తుందని వేస్తే కనీసం మా పిల్లలకు చూడమన్నా చూడట్లేదు. నేను రోటీలు చికెనే తిన్నాను. ఇంక నైట్ కి అన్నం ఏమీ తినలేదు. మా ఆయన మా నాన్న కొంచెం వేసి అన్నం తిన్నారు. ఇంక అందరూ తినేగా వచ్చిన గిన్నెలు మా అమ్మ తోముతుంటే నేను కడిగేశాను. ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి కరెక్ట్ గా టైం 9 అయ్యింది. ఈ 9 గంటలకి మా నాన్న ఈటీవీ న్యూస్ ఒకటి తప్పకుండా చూస్తారు. మాకు నిద్ర వస్తుంది పరుచుకొని పడుకుంటామని చెప్పినా సరే న్యూస్ అయినంత వరకు కదలమన్నా కదలరు. న్యూస్ అయిపోయిన తర్వాతే మేము ఇంక పడుకోవాలి. న్యూస్ అయిపోయిన తర్వాత ఇల్లు ఒకసారి తుడిసేసి మా పరుపులు మేము పరుచుకున్నాము. ఊర్లో ఉంటే 9:30కే పడుకుపోతుంది. చెప్పు